హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రీవియస్ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి పెద్దపురంలో ఉన్న శ్రీ మరిడమ్మ తల్లి గుడికి, అలానే బిక్కవోలులో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడం జరిగింది. మీలో ఎవరైనా వీడియోని చూడడం మిస్ అయితే ఈ వీడియో ఎండ్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ప్లీజ్ మిస్ అవ్వకుండా చూసేయండి. బిక్కవోలులో దర్శనం చేసుకున్న తర్వాత ద్వారపుడి అయితే వచ్చేసాం మా ఫ్యామిలీ మెంబర్స్తో. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నాం కదా, ఇదే ఎంట్రన్స్ గుడికి. అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళే ఎంట్రన్స్ ఇదే. ఈ ఆలయం రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్లే దారిలో ద్వారపుడి గ్రామంలో ఉంటుంది. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళలేని భక్తులు ఇక్కడ వాళ్ళ ఇరుముల్ని ఆ స్వామివారికి సమర్పించుకుంటారు. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అనే పేర్ల సంగమంతో అయ్యప్ప అనే పేరు పుట్టిందని మన పూర్వీకులు చెప్తున్నారు. ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ముందుగా మనకు 30 అడుగుల పైన ఎత్తు ఉన్న శివకేశవులను ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఇక్కడ అయ్యప్ప స్వామి వారి ఆలయంతో పాటు ఇంకా దేవి దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. వీడియోలో చూస్తున్నట్టయితే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, అలానే సింహద్వారం పక్కన శ్రీ వినాయక స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు. సింహద్వారం లోపలికి వెళ్ళినట్టయితే శ్రీ కనకదుర్గమ్మ వారు దర్శనం ఇస్తారు. ఈ ఆలయం యొక్క మరో విశిష్టత ఏమిటంటే స్వామివారి ఆలయం పశ్చిమ వైపున ఉంటుంది. సింహద్వారం చూస్తున్నాం కదా వీడియోలో, ఇక్కడే ఆ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామికి ఏ విధంగా పూజలు జరుగుతాయో అదే విధంగా ఇక్కడ ద్వారపుడి అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా అదే విధంగా పూజలు జరుగుతూ ఉంటాయి. సింహద్వారం పక్కన మెట్ల మార్గంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవచ్చు. వివిధ కారణాల వల్ల శబరిమల వెళ్ళలేని భక్తులు ఇక్కడ స్వామివారికి ఇరుముళ్ళు సమర్పించుకుంటారు. అందుకే ద్వారపుడి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఆంధ్ర శబరిమలగా పేర్కొన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాతి విగ్రహాలన్నీ కోయంబత్తూర్ సమీపంలో తయారు చేయించారు. అలాగే అయ్యప్ప స్వామి వారి పంచలోక విగ్రహాన్ని కూడా సేలంలోనే పంపుహర అనే హస్తకళా వస్తు కళాశాలలో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి వారికి ఎదురుగానే 18 మెట్ల మార్గం ఉంటుంది. ఎంతో పవిత్రంగా అయ్యప్ప స్వాములు ఆ స్వామివారి మాల ధరించుకొని దీక్ష పూర్తి చేసుకొని ఇరుముడి కట్టుకొని ఈ స్వామివారి 18 మెట్ల మార్గంలో వెళ్ళి ఆ స్వామివారికి ఇరుముడి సమర్పిస్తారు. వీడియోలో చూస్తున్నట్టయితే అయ్యప్ప స్వామికి ఒకవైపున శ్రీ పంచముఖ విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలానే మరోవైపున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి జిల్లా వాసులే కాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా స్వామివారిని వచ్చి దర్శించుకోవడం జరుగుతుందని, అలానే మాలధారణ ఇరుములు సమర్పించుకోవడం కూడా జరుగుతుందని దేవాలయ శాఖ చెబుతున్నారు. ఇక్కడ అయ్యప్ప స్వామివారి ఆలయంతో పాటు ఇంకా దేవీ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో పంచముఖ అభయాంజనేయ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అందుకే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా అయ్యప్ప స్వామి వారి తులాభారం. భక్తులు కోరిన కోరికలను ఆ స్వామివారు తీరుస్తారని భక్తులు తమ మొక్కులను ఇక్కడ చెల్లించుకుంటారు. వీడియోలో చూస్తున్నట్టయితే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వరకు వీడియోలో మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆంధ్ర శబరిమలగా పిలువబడుతున్న ద్వారపుడి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని అయితే చూసాము. ఇక్కడ అయ్యప్ప స్వామి వారి ఆలయంతో పాటు ఇంకా దేవీ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ గేట్ లోపలికి వెళ్ళినట్టయితే ముందుగా మనకి ఎదురుగా పెద్ద నటరాజ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి కుడివైపున స్వామివారి భోజనశాల ఉంటుంది. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఈశాన్యం నందు 200 అడుగుల పొడవు, భూమిలో 12 అడుగుల లోతులో
భూగర్భంలో నిర్మితమైన ఆలయమే భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం. వీడియోలో చూస్తున్నాం కదా, ఇదే ఆ స్వామివారి భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం. ఈ లోపలికి వెళ్ళాలంటే ముందుగా మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. సో పక్కన లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్ హెడ్ 5 రూపీస్. సో 5 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇదంతా భూగర్భం, లోపలికి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు మనకి పైన 2 బల్లులు ఉంటాయి. బంగారం బల్లి ఒకటి, వెండి బల్లి ఒకటి. అవి దర్శించుకొని వెళ్ళాలి. మహాశివరాత్రి పర్వదినాలలో భక్తులు అభిషేకాలు చేయించుకొని ఈ స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. ఈ ఆలయంలో ఎక్కడా లేనట్టి వెండి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ స్వామివారిని దర్శించుకోవడం కన్నుల విందుగా ఉంది. భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయంలో వెండి శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పాను కదా. వీడియోలో చూస్తున్నట్టయితే ఇక్కడే ఆ స్వామివారిని వెండి శివలింగంగా ప్రతిష్ఠించారు. ఇప్పుడు జగన్మాత శ్రీ అలివేలి మంగమ్మ, అలానే శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, అలానే యమధర్మరాజు దేవాలయాలని చూసేద్దాం. వీడియోలో చూస్తున్నారు కదా, స్ఫటికలింగ దేవాలయం. ఈ ఆలయంలో స్వామివారిని ఒక చిన్న రంధ్రం ద్వారానే దర్శించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ రంధ్రంలో నుంచే మీకు ఆ స్వామివారిని చూపిస్తున్నాను. కేవలం చిన్న రంధ్రం ద్వారానే స్వామివారిని దర్శించుకోవాలి. ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలను దర్శించుకోవచ్చు. అలానే శ్రీ ఆంజనేయ స్వామి వారిని, గరుడ స్వామిని దర్శించుకోవచ్చు.
వీడియోలో చూస్తున్నట్టయితే ఈ ఆలయంలో అతిపెద్ద నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. ఈ నందీశ్వరుని ఎదురుగా శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయమునకు తూర్పు దిశయందు 18 లింగాలతో కూడిన ఆలయమే అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం 4 అంతస్తులతో పాలరాతితో సుందరంగా నిర్మాణం జరిగింది. ప్రతి ఒక్కరూ పైకి వెళ్లి ఒక శివలింగానికైనా అభిషేకం చేసినట్లయితే మనం చేసిన అభిషేక ద్రవం 18 లింగాల మీద పడుతుంది. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. ఈ 4 అంతస్తులలో 18 శివలింగాలతో ప్రతిష్ఠించడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాలలో భక్తులు అభిషేకాలు చేయించుకొని ఈ స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిస్తున్న శ్రీ సాయిబాబా మరియు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. సద్గురు సాయిబాబా వారి దేవాలయంలో షిరిడీలో ఏ విధంగా బాబావారికి 4 హారతులు జరుగుతాయో అదే విధంగా ఈ ఆలయనందు జరుగుతాయి. ఈ ఆలయంలో కూడా విశేష పర్వదినాలలో అనేక మంది భక్తులు బాబావారి ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ ఆలయ క్రింది భాగంలో పంచముఖాలతో అలలారుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు అర్చన అభిషేకాలు జరుగుతాయి. మంగళవారం అలానే హనుమాన్ జయంతి, హనుమాన్ వ్రతం మొదలగు పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఉన్న దేవీ దేవతలందరినీ దర్శించుకోవడం జరిగింది. ఆ స్వామివారి దర్శనం అయ్యాక అయ్యప్ప స్వామివారి భోజనశాలకు వచ్చేసాను. ఫస్ట్ వీడియోలో చూపించాను కదా స్వామివారి భోజనశాల. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు నిత్యం అన్నదానం ఉంటుంది. దూరం నుంచి వచ్చిన భక్తులకు నిత్య భోజన సదుపాయమే కాకుండా వసతి గృహాలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భక్తులకు నిత్యం మంచినీటి సరఫరా అయ్యేలాగా వాటర్ ప్యూరిఫైయర్ ని కూడా ఏర్పాటు చేశారు. స్వామివారి ప్రసాదం దొరకడమే అదృష్టంగా భావిస్తాం కదా, అలాంటి ప్రసాదం దొరికితే అస్సలు వదలకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అందుకే అన్నాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకుండా తినాలి. మనం ఎంత తినగలమో అంతే పెట్టించుకొని తినాలి, వేస్ట్ చేయకుండా తినాలి. ఇలా ఆ స్వామివారి ప్రసాదాన్ని అయితే స్వీకరించేసి బయటకు వచ్చేసాం. ఈ స్వామివారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.